నేను ఒక మాట అంటాను నా అనుభవంతో. ఒకసారి విశ్వాసులు కానీ సేవకులు కానీ బాధపడుతూ ఉంటాను, నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువ ప్రార్థనలో గడపలేకపోతున్నాను అనుకుంటున్నాను. కానీ ఏదో పని వచ్చేస్తుంది, ఏదో ప్రయాణం వచ్చేస్తుంది, ప్రార్థనలోకి వెళ్తున్నాను, ఎవరో ఒకరు తెలిసిన వారు వస్తారు, వారితో మాట్లాడకపోతే వారేమనుకుంటారని ఇలాగే గడిచిపోతున్నాయి. ఈవేళ కుదరలేదు, రేపైనా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం అనుకుంటాను, రేపు కాదు ఎల్లుండైనా వెళ్ళిపోదాం అనుకుంటాను, చేయలేకపోతున్నాను అనుకుని బాధపడుతూ ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే, ఒక సమయము వస్తుంది, దేవుడు నిన్ను ఆయనే తెచ్చి ఒక చోటున కుదురుగా కూర్చుండబెట్టి ప్రార్థనలు చేయిస్తాడు. తప్పదు, నీవు ఇక అలా కూర్చోపోతే కుదరదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక నేను ఈ ప్రార్థన చేయకపోతే నేను తప్పించుకోలేని కష్టాన్ని నుంచి, ఈ శ్రమలో నుండి నేను బయటపడలేను, ఈ ఇబ్బంది తీరదు గనుక నీవేం చేస్తావు? యేసుప్రభు చెప్పిన మాటే, నువ్వు తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమన్న మాట జ్ఞాపకానికి వచ్చి, నన్నెవరు లేపకండి, నన్నెవరు పిలవకండి, నేను ఇక్కడున్న సంగతి కూడా ఎవరికి చెప్పకండి, నేను వెళ్ళిపోతున్నాను, గదిలోకి వెళ్ళిపోతున్నాను, హృదయాన్ని కుమ్మరించుకుంటాను దేవుని దగ్గర. ఎంతసేపు దేవునితో చెప్పుకోవాలి అంతసేపు చెప్పుకుంటాను. అంత సమయము కావాలి, శరీరము కూడా అంత తేలికగా ఉండాలి. అందుచేతనే ఉపవాసం అంటాం మనం. ఆ ఉపవాసం అంటే ఏమిటి? నాకేమీ వద్దు, ఈ పలహారం వద్దు, ఈ భోజనం వద్దు, ఏమీ లేకపోతే ఉండలేం కనుక ఈ మంచినీళ్ళు చాలు, సరిపోద్ది. సరే, నేను రోగిని, బలహీనుడిని, షుగర్ పేషెంట్ని, ఏమి తినకపోతే కళ్ళు తీరు పడిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నేను స్వల్పాహారం తింటాను, ఏదో ఒక ఇడ్లీ తింటాను, 2 ఇడ్లీలు తింటాను, చాలులే, అంతేగాని కడుపు నిండా తినను, వద్దు, నాకు రుచిగలదేమీ నాకు వద్దు, ఏదో ఆకలి వేసి సమస్యలు పడిపోకుండా ఉండడానికి, ఈ ఘటాన్ని ఏదో నిలబెట్టుకోవడానికి ఏదో ఒకటి చాలు అనుకుని ఏం చేయాలంటే, నీవు నోరు కొట్టుకోవాలి. అంటే మీకు అందరికి అర్థమయ్యే భాషలోనూ చెప్తున్నాను, భావాలతోనూ చెప్తున్నాను. నా నోరు కొట్టుకుంటాను, వద్దు వద్దు వద్దు, రుచికల పదార్థం పళ్ళెంలో పెట్టి తినండయ్యా 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 అంటారు. వద్దు వద్దు. షుగర్ పేషెంట్ దగ్గరికి వచ్చి తినండయ్యా తినండయ్యా అని స్వీట్స్ పట్టుకొస్తే ఏమంటారు? చాలా ఆశ కలుగుతుంది, కొంచెం తింటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ తిన్న తర్వాత తెలుస్తుంది. ఏంటమ్మా? తీగా ఉన్నట్టు తెలియటం మాత్రమే కాదు, ఆ తీగా ఉంది ఏం చేస్తుందో నీకు తిన్నాక తెలుస్తుంది. అంచేత నీవేమంటావు? నీ ఆరోగ్యం కోరుకునే వ్యక్తివైతే నీ వద్దంటావు దాన్ని. గనుక ఇప్పుడు ఏ సమయం వచ్చింది? ప్రార్థన చేయు సమయం వచ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చింది. దావీదు గారు ఏమంటున్నారు? యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. నేను ఇంకా అటు వెదికి ఇటు వెదికి నాకు ఏమీ దొరకట్లేదు, ఏమీ పొందలేకపోతున్నాను, ఏమీ జవాబు రావట్లేదు, ఏమీ కార్యము నెరవేరడం లేదు. దగ్గరే ఉన్నది వదిలేసుకుని నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే ఏం లాభం? దగ్గరే అంటే సహాయము దగ్గరగానే ఉంది, బంధువులు దూరంగా ఉన్నారు, కొంతమందికి గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, ఇప్పుడు సహాయం కావాలి, వాళ్ళకి సహాయం ఇప్పుడు పంపలేరు. ఎంత భాగ్యవంతులైనా ఇప్పుడు నాకు సహాయం కావాలంటే నేను ఇప్పుడు పంపలేను, నాకు కొంచెం టైం ఇవ్వాలి అంటారు. కానీ దేవుడు నీకు సహాయం ముందుగా, నీ ఆందోళనతో ఉన్న హృదయానికి ముందు సహాయం ఏంటంటే నెమ్మది. అవునా కదా? చెప్పండి, ముందు సహాయం ఏంటమ్మా? నెమ్మది. అందుకే మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే, మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు కీడు జరిగిందనే మాట చెప్పేవాళ్ళు, లేకపోతే పలానా 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 ఇబ్బందులు కలిగాయని చెప్పేవాళ్ళు, భయము కలిగే మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమి అలాంటి మాటలు నాకు వినబడకూడదు, నేను వినలేను. ఇలాంటివన్నీ విని నేను వేసారిపోయాను, వినలేను, హడిలిపోతుంది నా గుండె, వినలేను. నాకు చల్లని మాట చెప్పేవాళ్ళు ఉండాలి, అమ్మ భయపడొద్దని చెప్పేవాళ్ళు ఉండాలి, నువ్వు బాగుపడతావని చెప్పేవాళ్ళు ఉండాలి. దేవుడు
నిన్ను ఆదుకుంటాడని చెప్పేవాళ్ళు ఉండాలి. ధైర్యము చెప్పే మాటల కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఈవేళ మన పట్టుదలతో పెట్టాలి. కానీ కోటాలు ఎక్కడ పెట్టినను ప్రజలైనటువంటి వారు వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. అయితే వచ్చిన వారిని మనం ఆకలితో పంపకూడదు. అంటే ఏమిటి? వాక్యం లేదండి వెళ్ళాను కానీ ప్రార్థన లేదండి, వెళ్ళాను కానీ ప్రార్థనని వెళ్ళాను కానీ ప్రార్థన లేదండి, వాక్యమని వెళ్ళాను కానీ బోధ చేయలేదండి, బోధ చెప్పలేదండి, కనుక నీకు తృప్తి లేదు, నీకు సంతోషం రాలేదు, నువ్వు కోరుకున్నది దొరకలేదు. అవి నీళ్లను వెళ్ళాను కానీ నీళ్లు కాదండి, ఎండమావులండి. నీళ్లు అనుకుని భ్రమపడి వెళ్ళాను కానీ ఆ ఎండలో తలతల మెరిసిపోతుంది. ఒక చెరువులాగా, ఒక సరస్సులాగా, ఒక కొలనులాగా, ఒక తటాకములాగా అనిపించింది. తీరా వెళ్ళిస్తే అది ఇసుకండి, చుక్క నీళ్లు లేవండి. ఈవేళ ప్రజలు దేని కొరకు రావాలి? వాక్యము కొరకు రావాలి, అనగా బోధ కొరకు రావాలి, ప్రార్థన కొరకు రావాలి, ఆదరణ కలిగించే పాటల కొరకు రావాలి, పలకరింపు కొరకు రావాలి. ఒక్క మాట దేవుని పేరుట, సోదరుడా, సోదరి, బాబు, నాయన, అమ్మ. మన ప్రాంతంలో మనం ఈ మాటలు వాడుతూ ఉంటాం. కొందరు ఈ మాటలు వాడరు కానీ వారి ధోరణిలో వారు మాట్లాడతారు. మెట్టుకేదైనా దేవుని దగ్గరకు చేరిందట.